బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరో విమానం గల్లంతైంది. ఈసారి వంతు రష్యాది. రష్యాకు చెందిన విమానం గల్లంతైంది. ఈజిప్ట్ నుంచి రష్యాకు వెళ్తుండగా ఆ విమానం ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఆ సమయంలో ఫ్లైట్లో 212 మంది ప్రయాణికులున్నారు. మరోవైపు రష్యా విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సిరియాలో తిరుగుబాటుదారులపై రష్యా దాడులు చేపట్టింది. ఈ దాడులను నిరసిస్తూ ఐసిస్ ఉగ్రవాదులు రష్యా విమానాన్ని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి పట్టున్న సినై ప్రాంతం వద్ద రష్యా విమానాన్ని కూల్చేశారని తెలుస్తోంది. రైట్, దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఈజిప్ట్ నుంచి రష్యా వెళ్తున్నటువంటి ఒక విమానం ఎయిర్బస్ 321 ఇప్పుడే క్రాష్ అయినట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. క్రాష్ అయింది సినాయ్ అనేటువంటి ఐఎస్ఐ స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సినాయ్ అనేటువంటి ప్రాంతంలో క్రాష్ అయిందని చెప్తున్నారు. అయితే ఐఎస్ దీన్ని కూల్చివేసింది అని స్థానిక మీడియా రిపోర్ట్ చేస్తుంది. ప్రధానంగా కొన్ని రోజులుగా ఐసిస్ మీద రష్యా యుద్ధ విమానాలతో దాడులు నిర్వహిస్తోంది. ప్రధానంగా చాలా వరకు ఐసిస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను మొత్తం ఇప్పటికే రష్యా కూల్చివేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనికి ప్రతీకారంగా ఐసిస్ ఉగ్రవాదులు ఈ విమానాన్ని కూల్చివేశారు. ఈ విమానాన్ని కూల్చివేసినట్టు కూడా లోకల్ మీడియా ఇప్పటికే రిపోర్ట్ చేస్తుంది. ప్రధానంగా ఈ క్రాష్ కు ఇప్పటి వరకు స్పెసిఫిక్ గా రీజన్ రాకపోయినప్పటికీ, ఎందుకు ఈ క్రాష్ అయిందనేటువంటి రీజన్ రాకపోయినప్పటికీ ఐసిస్ బలంగా ఉంది. ఆ ప్రాంతం నుంచి ఐసిస్ ఉగ్రవాదులు దీన్ని కూల్చేశారు అనేటువంటి ఒక స్థానిక మీడియా రిపోర్ట్ అయితే ఇప్పుడు ఉంది. దీంట్లో మొత్తం 312 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ కి ఈ విమానం చేరుకోవాల్సి ఉంది. సెయింట్ పీటర్బర్గ్ కు చేరుకోవాల్సినటువంటి విమానం ముందుగా ఏటీసీతో కాంటాక్ట్స్ లీక్ అయింది. కాంటాక్ట్స్ తెగిపోయిన తర్వాత టర్కీ ఏటీఎస్ తో ముందుగా దీనికి సంబంధాలు నెలకొన్నాయని వార్తలు వచ్చినప్పటికీ విమానం క్రాష్ అయింది, విమానం కూలిపోయిందని ఇప్పటికే ఈజిప్ట్ కు సంబంధించినటువంటి అధికారులు, ఈజిప్ట్ ప్రధాని కూడా దీన్ని ధృవీకరించినటువంటి పరిస్థితి. విమానంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా బ్రతికున్నారనేటువంటి దానిని, అదేవిధంగా విమాన శకలాలు ఎక్కడ ఉన్నాయనే దాని గురించి ఇప్పటికే రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ అయింది. రష్యాకు చేరుకోవాల్సినటువంటి విమానం రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ విమానాశ్రయానికి ఈ విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉంది. కానీ ఒక్కసారిగా ఈజిప్ట్ నుంచి టేక్ ఆఫ్ తీసుకోగానే కొద్ది నిమిషాల వ్యవధిలోనే విమానం గల్లంతైపోయింది. విమానం ఏటీసీతో కాంటాక్ట్ పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కంటిన్యూగా అధికారులు టచ్ చేసిన తర్వాత టర్కీ ఏటీసీతో ముందుగా లింక్ అయినట్టు సమాచారం అందింది. అయితే సినాయ్ ప్రాంతంలో ఈ విమానం క్రాష్ కు గురి అయిందని అధికారికంగా ఇప్పటికే ఈజిప్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. క్రాష్ లో ఎంతమంది చనిపోయారు, క్రాష్ ఎక్కడ జరిగింది, విమాన శకలాలు ఎక్కడ ఉన్నాయనే దాని మీద ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈ ప్రాంతం సినాయ్ అనేటువంటి ప్రాంతం కంప్లీట్ గా ఐసిస్ కమాండ్ హస్తాల్లో ఉంది. ఐసిస్ కంప్లీట్ గా ఇక్కడ డామినేట్ చేస్తుంది. కొంతకాలంగా రష్యా యుద్ధ విమానాలు ఈ ప్రాంతంలో కొన్ని బాంబు దాడులు నిర్వహించి ఐసిస్ ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి. దీనికి ప్రతీకారంగా ఏమైనా ఐసిస్ ఇక్కడ ఈ విమానాన్ని కూల్చివేసిందా అనేటువంటి విషయం ఇంకా కన్ఫర్మ్ కావాల్సింది. బట్ స్థానిక మీడియా మాత్రం ఐసిస్ ఈ విమానాన్ని కూల్చివేసింది అంటూ రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. విమానానికి సంబంధించి ప్రయాణికులు ఎవరున్నారు, ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా రావాల్సింది. బట్ విమానం మాత్రం ఈజిప్ట్ నుంచి బయలుదేరి రష్యా చేరుకోవాల్సినటువంటి పరిస్థితి. మధ్యలోనే దీన్ని సినాయ్ ప్రాంతంలో క్రాష్ అయింది. ఇది క్రాషా లేకుంటే దీన్ని కూల్చివేశారనేటువంటిది ఇంకా ఈజిప్ట్ కన్ఫర్మ్ చేయాల్సింది. బట్ స్థానికంగా ఉన్నటువంటి మీడియా మాత్రం ఐసిస్ ఉగ్రవాదులు దీన్ని కూల్చివేశారు అంటూ రిపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే ఇస్మాయిల్. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వాస్తవంగా ఈ ఉదయం సినాయ్ పెనిన్సులా అంటే దాదాపు ద్వీపకల్పం, ఈజిప్ట్ లో ఒక ద్వీపకల్ప ప్రాంతం సినాయ్. అక్కడ ఉదయం 6:12 విమానం బయలుదేరింది. ఫ్లైట్ నెంబర్ 9268 ఎయిర్బస్ 321 విభాగానికి చెందిన విమానం ఉదయం 6:21 బయలుదేరింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ఇది సెయింట్ పీటర్బర్గ్ కు చేరాలంది. అయితే సైప్రస్ సమీపంలో లార్నాక్ వద్ద ఇది రాడార్ నుంచి డిజపేర్ అయినట్టుగా అప్పటికప్పుడు మనకు సమాచారం అందుతుంది. అయితే కొన్ని
అనధికార వార్తా సంస్థలు అందించిన సమాచారం ప్రకారం ఐసిస్ తీవ్రవాదులు విమానాన్ని కూల్చేశారంటూ వస్తున్న వార్తలను ఇంకా పూర్తిగా రష్యా అధికారిక వర్గాలు ఎలాంటి నిర్ధారణ చేయట్లేదు. ఎందుకంటే విమానం కూలిపోయిన ప్రాంతం గ్రీస్ సమీపంలో ఉన్న సైప్రస్ దగ్గర ఉంది. సైప్రస్ లో లార్నాకా అనే ప్రాంతం వద్ద ఇది కూలిపోయినట్టు చెప్తున్నారు. బయలుదేరిన తర్వాత అంటే 6:21 బయలుదేరిన తర్వాత 23 నిమిషాల తర్వాత ఈ విమానం పూర్తిగా రాడార్ నుంచి సంకేతాలు అందుకోలేకపోయిన సమాచారం అందుకుంది. మనకు అందుకున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం 12:10 మాస్కో కాలమాన ప్రకారం 12:10 ప్రకారం ఇది సెయింట్ పీటర్స్బర్గ్ చేరాలి. విమానంలో దాదాపు 217 మంది ప్రయాణికులు ఉన్నారు. 7 కూడా ఉన్నారు. 7 చెప్తున్నారు. అంటే దాదాపు 224 మంది విమానంలో ఉన్నారు. ఈ 224 మంది సంబంధించి పూర్తిగా విమానం కూలిపోయిందా లేదా అన్న దానిపైన పూర్తి ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు రష్యన్ అధికారులు. రష్యన్ టెలివిజన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం రాడార్ నుంచి పూర్తిగా సంకేతాలు తెగిపోయాయనే ఒక రకమైన వార్తను అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కడ కూలిపోయిందో లేకపోతే ఇతర ప్రాంతంలో ఎక్కడ దిగిందా అనే దానిపైన పూర్తి స్థాయిలో కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఏవియేషన్ నిపుణులు అందిస్తున్న ప్రకారం ఇది వాస్తవంగా కూలిపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఉదయం 6:21 ఈజిప్ట్ లో బయలుదేరింది కాబట్టి 23 నిమిషాల తర్వాత ఇది రాడార్ నుంచి సంకేతాలు తెగిపోయి కాబట్టి ఇది పూర్తిగా కూలిపోయి ఉండొచ్చు ఒక భావన వ్యక్తమవుతుంది. అయితే వాతావరణ పరిస్థితుల్లో లేకపోతే ఇతరత్ర తీవ్రవాద విధ్వంస చర్యలు ఉన్నాయా తదితర కోణాల్లో ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. వాస్తవంగా సిరియాలో పెద్ద ఎత్తున ఐసిస్ తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు రష్యా ఇదివరకే పెద్ద ఎత్తున దాడులు ప్రారంభించింది. దాడులు ప్రారంభించిన తర్వాత ఆ వైమానిక దాడుల ద్వారా ఇప్పటికే సిరియాలో ఐసిస్ ఉగ్రవాద స్థావరాల నుంచి ధ్వంసం చేయడం జరిగింది. రష్యన్ తీరుపట్ల ఇప్పటికే ఐసిస్ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున తీవ్ర స్థాయిలో చూపడుతున్నారు. అసలు ఎలాంటి అనుమతి లేకుండా ఈ దేశంలో ఎలా దాడులు నిర్వహించగలుగుతారంటే ఒక రకమైన చుట్టుపక్కల అరబ్ దేశాలు కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఒకసారిగా రష్యా అంటే మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో రష్యా తాలూకా పేరు ప్రఖ్యాతులు ఇటీవల దాడుల ద్వారా పెద్ద ఎత్తున పెరిగిపోవడంతో రాత్రి నుంచి అమెరికా కూడా కౌంటర్ స్ట్రాటజీ మొదలెట్టింది. కౌంటర్ స్ట్రాటజీ ప్రకారం నేరుగా కొన్ని బలగాల్ని ఆర్మీ బలగాల్ని అక్కడికి పంపాలి, సిరియాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహించాలని ఒక రకమైన నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో మరోవైపు ఈ సిరియాలో ఆస్ట్రేలియాలోని వియన్నా వద్ద కూడా జరుగుతున్న సమావేశం ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన తర్వాత వాస్తవంగా ఇది ఐసిస్ సంబంధిత ఉగ్రవాద చర్యగా చూడాలా లేకపోతే వాతావరణ పరిస్థితుల కారణంగా కూలిపోయిన ఘటనగా చూడాలా అనే ఒక రకమైన మీమాంస ఇంకా నడుస్తుంది. దీనిపై దర్యాప్తు అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో నివేదిక అందించాల్సి ఉంది. అయితే రష్యాలో ఈ పూర్ మెయింటెనెన్స్ అంటే పెద్ద ఎత్తున విమానాలు ఉన్నా సరే అత్యాధునిక సంపత్తి ఉన్నా సరే ఇటీవల ఆర్థిక సంక్షేమం దృష్ట్యా నిర్వహణ విపరీతంగా ఉండడంతో చూసి చూడలేని ధోరణి విమానాల నిర్వహణ కావచ్చు, జలాంతర్గాముల నిర్వహణ కావచ్చు, ఇతర నిర్వహణ కావచ్చు, ఏవియేషన్ సంబంధించి పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి రావాల్సిన లో పెద్ద ఎత్తున కోత పడడంతో పాటుగా నిధుల్లో కోత పడింది. దీంతో ఈ ఏవియేషన్ మెయింటెనెన్స్ సంబంధించి అంటే విమానాల నిర్వహణ సంబంధించి పెద్ద ఎత్తున గండి పడిందని చెప్పొచ్చు. బహుశా ఇది కూడా ఒక కారణమే ఉండొచ్చని ఒక భావన వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరింత పూర్తి స్థాయిలో సమాచారాన్ని మరికొంత సమయం పెట్టే అవకాశం ఉంది. నరేష్, ఈజిప్ట్ నుంచి బయలుదేరిన విమానంలో ఎక్కువగా టూరిస్టులే ఉన్నారని తెలుస్తుంది. వారి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా శ్రీహరి? యాక్చువల్ గా ఈ ఉత్తరాది ప్రాంతాలు అంటే యూరోప్ కు ఉత్తరాన ఉన్న ఈ ప్రాంతాల నుంచి ఇప్పుడిప్పుడే చలి వాతావరణం చాలా పెద్ద ఎత్తున మొదలవుతుంది. దీంతో సాంత్వన కోసం పెద్ద ఎత్తున వీకెండ్ సెషన్ లో ఇక మిడిల్ ఈస్ట్ కానీ జోర్డాన్ కావచ్చు ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్ద ఎత్తున రిసార్ట్లకి పెద్ద ఎత్తున ఈ పర్యాటకులు రావటం జరుగుతుంది. పర్యాటక ప్రాంతాలు మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. ముఖ్యంగా జోర్డాన్ కావచ్చు, ఈజిప్ట్ లో కొన్ని ప్రాంతాలు కావచ్చు. ముఖ్యంగా ఈ సినాయ్ హోటల్ రిసార్ట్లు కూడా ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే వాతావరణ పరిస్థితులు మాస్కో ఉంటాయి కాబట్టి ప్రాంతాల కోసం ఇది బహిష్ట ప్రాంతాలకు వస్తారు. బహుశా అందువల్ల ఈ ప్రయాణికులు పెద్ద ఎత్తున తిరుగుముఖం పెట్టే ప్రయత్నంలో 23 నిమిషాల తర్వాత ఇది రావడానికి పూర్తిగా సంకేతాలుగా చెప్తున్నారు. ఇది కంపెనీకి చెందిన ఫ్లైట్ నెంబర్ 968 ఫ్లైట్ చెప్తున్నారు. రాడార్ నుంచి డిజెపర్ అయిన తర్వాత అంటే బయలుదేరిన తర్వాత టేకప్ తీసుకున్న తర్వాత 23 నిమిషాల తర్వాత ఇది పూర్తిగా రాడార్ నుంచి డిజెపర్ అయినట్టుగా చెప్తున్నారు. మాస్కో కాలమాన ప్రకారం 12:10 ఇప్పటివరకే సెయింట్ పీటర్స్బర్గ్ రైట్, ఇక ఇదే ఘటనకు సంబంధించి మా డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ శ్రీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనాథ్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చాలా రోజుల నుంచి నివురుగప్పిన నిప్పులో ఉన్న ఐసిస్ మొదటిసారి ఒక అంతర్జాతీయ దాడి అంటే రష్యా లాంటి ఒక బలమైన దేశం మీద విమానంపై దాడి చేసిందని
అక్కడి లోకల్ వార్తా ఏజెన్సీలు తెలుపుతున్నాయి నరేష్. ఇక్కడ రష్యా నుంచి చాలా మంది ఇక్కడ ఈజిప్ట్లోని ఒక రిసార్ట్కి తరచుగా వస్తారు. ఒక వారం వచ్చి ఇంకో వారం రోజులు అక్కడే ఉండి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. ఇలాంటి వారిపై మొదటి నుంచి చూస్తున్నారు. అలాగే ఈజిప్ట్లోని కొంత ప్రాంతం, సిరియా ఇరాక్లో బలంగా ఉన్న ఐసిస్ ఈజిప్ట్లోని కొంత ప్రాంతాన్ని సెనాయ్ అనే ప్రాంతంలో కూడా బలంగా ఉంది. అక్కడ చాలా కాలంగా సెనాయిలోని అక్కడ భూభాగాన్ని అంతా ఆక్రమించి వీళ్ళ అదుపులో ఉంచుకున్నారు. ఆ ప్రాంతం పై నుంచే ఈ రిసార్ట్ నుంచి బయలుదేరిన విమానం ఆ ప్రాంతం పై నుంచే వెళ్తుంది. అయితే మొదటి నుంచి పక్కా ప్లాన్ చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులు ఈ విమానం అంటే టేకాఫ్ అయిన కొద్దిసేపటికి దాన్ని కూల్చివేసుకుంటారని స్థానిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే అంతర్జాతీయంగా ఈ వార్తను అధికారికంగా ఏ ఏజెన్సీ కూడా ప్రకటించట్లేదు. ఒక ఈజిప్ట్ ప్రధాని మాత్రం కూలి ఉంటుందని నిర్ధారిస్తున్నామన్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ఖచ్చితంగా నిర్ధారించట్లేదు. బహుశా ఖచ్చితమైన అవశేషాలు ఈ శకలాలు బయటపడ్డ తర్వాతనే దీని గురించి చెప్పొచ్చని భావిస్తున్నారు. ఈ ఐసిస్ పై రష్యా ఏకపక్షంగా దాడి చేయడం, మిగతా దేశాలు డైలామాలో ఉన్న సమయంలో రష్యా వైమానిక దాడులు ప్రారంభించడంతో రష్యాపై ఎలాగైనా ప్రతీకార దాడి చేయాలన్న వ్యూహరచన కొన్నాళ్ళుగా ఐసిస్ చేస్తుంది. అయితే ఇంత తొందరగా ఇలా వైమానిక దాడి చేస్తుందని ఎవరు భావించలేదు. ఈ కొద్ది కాలంగా ఐసిస్ ఆధునాతన ఆయుధాలను సమకూర్చుకున్నది, తర్వాత విమానాలను కూర్చోగలిగే శక్తి సామర్థ్యాలు కూడా పెంపొందించుకుంది. వాటిని ఉపయోగించి రష్యా విమానాన్ని దెబ్బతీస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నరేష్. ఓకే, థ్యాంక్ యూ శ్రీనాథ్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరో విమానం గల్లంతైంది. ఈసారి వంతు రష్యాది. రష్యాకు చెందిన విమానం గల్లంతైంది. ఈజిప్ట్ నుంచి రష్యాకు వెళ్తుండగా ఆ విమానం ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఫ్లైట్లో 217 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు రష్యా విమానాన్ని ఉగ్రవాదులు కూల్చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. సిరియా తిరుగుబాటుదారుపై రష్యా దాడులు చేపట్టింది. ఈ దాడులను నిరసిస్తూ ఐసిస్ ఉగ్రవాదులు రష్యా విమానాన్ని టార్గెట్ చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఐసిస్ ఉగ్రవాదులకు గట్టి పట్టున్న సినై ప్రాంతం వద్ద రష్యా విమానాన్ని కూల్చేశారని తెలుస్తోంది. రైట్, ఇదే ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ మళ్ళీ లైన్లోకి వచ్చారు. దీని నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, మీ దగ్గర ఇప్పుడు తాజా సమాచారం ఏంటి? ఈజిప్టులో ఉన్నటువంటి సినాయ్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఐసిస్ ఉగ్రవాదులు కంటిన్యూగా ఇక్కడ దాడులు చేస్తున్నారు. ఇదే ప్రాంతంలో ఇప్పుడు విమానం క్రాష్ అయినట్టుగా చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ న్యూస్ లేకపోయినప్పటికీ అక్కడ ఆ ప్రాంతం నుంచి వెళ్తున్నటువంటి దానిపైన ఐసిస్ ఉగ్రవాద దాడి జరుగుండొచ్చు అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే గత కొంతకాలంగా ఐసిస్ మీద రష్యా ఒక దాడిని ప్రారంభించింది ఐసిస్ ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు. దీనికి ప్రతీకారంగా ఈ విమానాన్ని కూల్చివేశారనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 217 మంది ప్యాసింజర్స్ తో కూడినటువంటి విమానము కొద్ది నిమిషాల క్రితమే ఈజిప్ట్ నుంచి బయలుదేరింది. ఆ తర్వాత అది ఏటీఎస్ తో లింక్ ను కోల్పోయింది. ఫస్ట్ దాన్ని టర్కీ ఏటీఎస్ తో లింక్ అయిందని, టర్కీ ఏటీఎస్ తో కాంటాక్ట్ అయిందని చెప్పారు. ఆ తర్వాత ఈజిప్టు ప్రధానమంత్రి సైతం దాన్ని ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నారు. విమానం క్రాష్ అయింది, విమానం సినాయ్ ప్రాంతంలో క్రాష్ అయినట్టుగా ఒక కన్ఫర్మ్ న్యూస్ వస్తుంది. చాలా ఎక్కువ సంఖ్యలో దాంట్లో రష్యాకు సంబంధించినటువంటి ప్యాసింజర్స్ ఉన్నారు. ఇంకా రష్యన్ మీడియా కావచ్చు, రష్యన్ ప్రభుత్వం కావచ్చు ఈ క్రాష్ సంబంధించి ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మొత్తానికి ఒక విమానం అయితే క్రాష్ అయినట్టు మాత్రం ఈజిప్ట్ నుంచి సమాచారం అందుతుంది. అయితే అది ఈజిప్ట్ లోని సినాయ్ ప్రాంతంలో కూలిందా, సినాయ్ని దాటిన తర్వాత కూలిందా అనేది కూడా ఇంకా ఈజిప్ట్ అధికారులు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. ఒక అంతర్జాతీయ విమానము ఈజిప్ట్ నుంచి బయలుదేరి రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్ కు చేరాల్సి ఉంది. అయితే ఈజిప్ట్ గగనతలాన్ని అది దాటక ముందే సినాయ్ అనేటువంటి ప్రాంతంలో అది క్రాష్ అయినట్టుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి సంబంధించి మానిటరింగ్ చేస్తున్న వాళ్ళు మొత్తం అది ఎక్కడ కూలిపోయి ఉండొచ్చు, లాస్ట్ ఏటీఎస్ లింక్ ఎక్కడ ఉంది, లాస్ట్ ఏటీఎస్ కాంటాక్ట్ ఎక్కడ జరిగింది అనే దానిపై చూస్తున్నారు. విమాన శకలాలు దొరికిన తర్వాత మాత్రమే అసలు ఏం జరిగింది, ఎంతమంది చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఇస్మాయిల్.